నమస్తే మహాగారు. నమస్తే ఉషా. చాలా మందికి వైట్ డిశ్చార్జ్ మనం చూస్తూ ఉంటుంటాం. కొంతమంది చాలా హెవీగా ఉంటుంది. దేనివల్ల అంటారంటే మనం తీసుకునే ఫుడ్ ఎటువంటి ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది అంటారు? దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి? వెజనల్ డిశ్చార్జ్ అనేది నార్మల్ ఉషా. అసలు వెజనల్ డిశ్చార్జ్ ఎందుకు అసలు వస్తుంది, నార్మల్గా వెజనల్ డిశ్చార్జ్ వల్ల ఏం జరుగుతుంది అంటే మినిమం అవేర్నెస్ కావాలి. సో వెజనల్ డిశ్చార్జ్ అనేది ఇట్ ఈస్ అ లూబ్రికెంట్. ఏదైతే ఉందో మన బాడీ మొత్తం బ్యాక్టీరియాతో ఫామ్ అయ్యి ఉంది. గట్టికి సంబంధించిన బ్యాక్టీరియా గట్లో ఉండాలి అండ్ వెజైనాకి సంబంధించిన బ్యాక్టీరియా వెజైనాలో ఉండాలి. ఎప్పుడైతే వెజైనల్ బ్యాక్టీరియా ఎక్కడైతే ఇంబ్యాలెన్స్ పీహెచ్ ఎక్కడైతే ఇంబ్యాలెన్స్ అయిపోతుందో మనకి వెజైనల్ డిశ్చార్జ్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్ తరచూ వింటుంటాం. యూటీఐ, యూరినరీ ఇన్ఫెక్షన్స్, ఇచ్చింగ్, బర్నింగ్, నెక్స్ట్ ఫౌల్ స్మెల్ రావడం, అండ్ నెక్స్ట్ ఈవెన్ యూరిన్ పాస్ చేసేటప్పుడు బ్లీడింగ్ కూడా అవ్వడం, అంటే బ్లడ్ వస్తుందని చెప్పడం, ఇవన్నీ మనం వింటూ ఉంటాం. ఓకే. సో నార్మల్గా ఎవరికైనా వెజనల్ డిశ్చార్జ్ అనేది కామన్. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇట్ ఈస్ ది కనెక్షన్ బిట్వీన్ ద గ్లాండ్ ప్రొడ్యూస్ అయ్యి ఇట్ ఈస్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద మ్యూకస్ మాట. ఆ మ్యూకస్ ఒక గ్లాండ్ పెల్విక్ రీజన్ అంటే ఎక్కడంటే మన పొట్ట కింద భాగం దగ్గర నుంచి పైన ఏదైతే ఉందో యూట్రస్ పైన దాన్ని పెల్విక్ అని అంటాం. సో అక్కడి నుంచి రిలీజ్ అయ్యి అక్కడ ఏదైతే బ్యాక్టీరియా ఉందో ఆ బ్యాక్టీరియా అంతా ఏం చేస్తుంది అంటే ఇన్ఫెక్షన్స్ రానియకుండా ఆ పీహెచ్ ఎప్పుడైతే బ్యాలెన్స్డ్గా ఉంటుందో మనకి ఇన్ఫెక్షన్స్ రావు. జనరల్గా వెజనల్ డిశ్చార్జ్ అనేది ఉంటుంది. ఆ వెజనల్ డిశ్చార్జ్ కూడా పీరియడ్స్ అయిన ఫస్ట్ 5 days వరకు బ్లీడ్ అవుతుంది. ఆఫ్టర్ 5 days అన్నది 6 to 10 days వరకు థిక్గా ఉండదు, చాలా థిన్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ 10 to 16 days అది నార్మల్గా ఓవ్యులేషన్ పీరియడ్. అది ఎవరికైనా ఉన్నది, ఈవెన్ నాన్ ప్రెగ్నెంట్ ఆర్ ప్రెగ్నెంట్ హూఎవర్. కామన్గా జనరల్గా ఉమెన్లో జరిగేది అక్కడ ఉండేది థిక్ అండ్ అది ఓవులేషన్ టైం. ఎలా అంటే ప్రతిసారి చెప్పుకుంటాం మనం, ఎలా అంటే తెల్ల గుడ్డు సొన్ను అంటాం కదా, అది ఎలా అయితే ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే అందరికి అర్థమయ్యే భాషలో ఎలా అంటే తెల్ల గుడ్డు సొన్ను అంటాం కదా, దాన్ని ఎలా ఇలా స్ట్రెచ్ చేస్తే సాగుతుందో అలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ 16 to 25 days వరకు తిన్నది కాస్త థిక్ అవుతుంది. మళ్ళీ 25 నుంచి 30 to 28 days ఎవరికైతే క్యాల్కులేషన్ ఒక్కొక్కరికి 28 days అవుతుంది, కొంతమందికి 30 daysకి వస్తాయి. అప్పుడు మాత్రం చాలా థిక్గా క్రీమ్గా మారిపోతుంది. అండ్ ద కన్సిస్టెన్సీ ఆఫ్ ది వెజైనల్ డిశ్చార్జ్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఇది జనరల్గా తెలుసుకోవాల్సింది. మనకి ఎప్పుడు మరి అవేర్నెస్ అంటే ఎప్పుడు మనం అలర్ట్ అవ్వాల్సింది మనకి ఎప్పుడైతే పెయిన్ డ్యూరింగ్ యూరినేషన్, నెక్స్ట్ ఫౌల్ స్మెల్ వస్తుంది అండ్ ఇరిటేషన్, అండ్ నెక్స్ట్ ఎవరికైతే ఇచ్చింగ్ ఉంటుందో అండ్ బర్నింగ్ సెన్సేషన్ ఇలాంటివి ఉండేటప్పుడు వీటితో పాటు బ్లీడ్ అంటే బ్లడ్ స్టెయిన్స్ కానీ యూరిన్ పాస్ చేసేటప్పుడు బ్లడ్ స్టెయిన్స్ కానీ ఇలాంటివి ఏమైనా చూస్తున్నాం అన్నప్పుడు ఖచ్చితంగా అవసరం. ఓకే. డాక్టర్ అడ్వైజ్ అవసరం. మినిమం అవేర్నెస్ అన్నది అందరికీ ఉంటుంది. జనరల్గా వాటికి ఏంటంటే ఇప్పుడు ఉన్న సెల్ఫ్ మెడికేషన్, సెల్ఫ్ థెరపీలు ఎక్కువైపోయినాయి అందరికీ. సో మన ఇంట్లో ఎవరికైనా వచ్చిందో ఎవరికైనా ఫోన్ చేసి నాకు ఇలా అవుతుంది, జనరల్గా ఆడవాళ్ళం కాబట్టి బయటికి చెప్పుకోలేం. మన ఇంట్లో ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఫస్ట్ కాల్ చేసి నాకు ఇలా అవుతుంది, నీకేమైనా ఐడియా ఉందా అని అడుగుతాం. ఏదైనా ఫస్ట్ ఆడవాళ్ళకి ఏ సంబంధించిన విషయాలైనా కూడాను మనం అడుగుతాం. సో నేను ఆ మెడిసిన్ వాడాను, నీకు అది ఉపయోగపడుతుందేమో అని చెప్పి జస్ట్ ట్యాబ్లెట్ ఫార్వర్డ్ చేసేస్తాం మనం. బట్ మనకున్నది ఏంటి అన్నది తెలుసుకోవాలి ఫస్ట్. దీంట్లో చాలా రకాలు ఉంటాయి. ఎక్కడైతే జనరల్గా ఉండేది వైట్ థిక్ మిల్కీ వైట్లా ఉంటుంది నార్మల్ వెజనల్ డిశ్చార్జ్. బట్ కొంతమందిలో రకరకాలు ఉంటాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, లేకపోతే త్రూ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. ఇలాంటివి తెలుసుకోవాలి మనం దేంట్లో ఉన్నాము. బ్యాక్టీరియా అయితే ఎలా ఉంటుందంటే వైట్గా ఉంటుంది. ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అన్నది ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ త్రూ ద సెక్స్, అంటే క్రీమీగా వైట్గా అండ్ నెక్స్ట్ ఫిషీ స్మెల్ స్మెల్ ఎక్కువ వస్తుంటుంది. దీనికి ట్రీట్మెంట్ లేదా అంటే ఎప్పుడైతే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా టాబ్లెట్స్. బట్ సెల్ఫ్ డయాగ్నోసిస్ అన్నది కొంతవరకు అవసరం, బట్ మన సెల్ఫ్ మెడికేషన్ అన్నది డాక్టర్ దగ్గర చేయకూడదు. అండ్ రెండోది ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటే జనరల్గా అందరికీ ఏంటంటే యూరిన్ పాస్ చేసేటప్పుడు మంట కానీ ఇచ్చింగ్ కానీ ఒక రకమైన వైట్ ఇబ్బందికరంగా ఉంటుంది. ఎలా అంటే తీగల్లా వస్తాయి. పెరుగు అంటాం కదా, పెరుగు చీజ్ ఎలా ఉంటుంది అలా కానీ కనిపించదని ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇది ఎవరిలో చూస్తామంటే డయాబెటిక్, యాంటీబయాటిక్స్ ప్రొలాంగ్డ్ ఎవరైతే యాంటీబయాటిక్స్ మీద ఉంటారో వాళ్ళు. అండ్ నెక్స్ట్ వస్తుందంటే పీహెచ్ ఆఫ్ ద వెజైనా ఎప్పుడైతే ఎసిడిక్ అయిపోతుందో,
ఉండాల్సిన బ్యాక్టీరియా దేనికన్నా ఉండాల్సిన pH అంటే ఉండాల్సిన దానికన్నా ఎక్కువ మోతాదుకి వెళ్ళిపోతే ఎసిడిక్ కండిషన్స్ కింద వెళ్ళిపోయినప్పుడు మాత్రమే మనం అది చూస్తూ ఉంటాం. సో ఇలాంటి వాటికి ట్రీట్మెంట్ మళ్ళీ ఫంగల్ ఇన్ఫెక్షన్, అది ఫంగల్ ఇన్ఫెక్షన్. బ్యాక్టీరియల్ అన్నది వేరేగా ఉంటుంది. అండ్ ఇవన్నీ కాకుండా కొన్ని సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఉంటాయి. ఎందుకంటే nowadays they are using the contraceptives, whatever the men and women, they are using the both condoms. Whatever they are using, they should be aware out of it. పిచ్చి పిచ్చివి కాకుండా దాని గురించి లూబ్రికెంట్స్ కరెక్ట్గా కాదా అలాంటివి తెలుసుకునేటప్పుడు ప్రాపర్ నాలెడ్జ్ ఫర్ వైఫ్ అండ్ హస్బెండ్ ఏదైతే యూజ్ చేస్తున్నారో దానివల్ల. అండ్ ఈ సర్వైకల్ ఏదైతే వెజనల్ డిశ్చార్జ్ ఉందో ఒక్కొక్కరికి ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది. అంటే కొంతమందికి ఎక్కువ అవుతుంది, కొంతమందికి తక్కువ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇవి ఎందుకు అవుతాయంటే చాలా మందిలోని ఏజ్ బేస్ బట్టి మెన్స్ట్రుయేషన్ సైకిల్ ముందు వెనకాతల, అండ్ నెక్స్ట్ ఫుడ్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ చేసేవాళ్ళు హార్మోన్స్ అటు ఇటు అవ్వడం వల్ల, అండ్ నెక్స్ట్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఎక్కువ వాడడం వల్ల, అండ్ డయాబెటిక్ వాళ్ళలో కూడా కొన్ని చూస్తుంటాం. వాళ్ళకైతే బ్లిస్టర్స్ అంటాం. ఎలా అంటే చిన్న చిన్న పొక్కుల కింద వచ్చేస్తాయి అన్నమాట అక్కడ. ఓకే. సో వాళ్ళు డయాబెటిక్లో ఉన్న వాళ్ళకి అది కూడా ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటుంది వాళ్ళలో. సో అక్కడ చిన్న చిన్న కాయల్లా ఉండడం, ఇన్ఫెక్షన్స్ రావడం, మంట, ఇచ్చింగ్ చాలా ఉంటాయి. వీటన్నిటికీ ప్రాపర్ డయాగ్నోసిస్ అండ్ మెడికేషన్ అలాంగ్ విత్ ద డైట్. ఓకే. అండ్ వాళ్ళ హైజీన్ కూడా. ఫస్ట్ మనకి ఎక్కడ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ప్రాపర్ గార్మెంట్స్, అండర్వేర్ గార్మెంట్స్ సరిగ్గా యూజ్ చేయకపోవడం, లైక్ నైలాన్, స్పాండెక్స్ ఇలాంటివి ఏవో కొంచెం తక్కువ రేట్కి వస్తున్నాయి కదా, బట్ ప్రాపర్ యూసేజ్ ఆఫ్ ద కాటన్. ఇవన్నీ మనకి ఎప్పుడు తెలుస్తుంది మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉందని, ఎక్కడ మీద వెన్ యూ సీ ద అండర్వేర్ ఆర్ ద ప్యాంటీ యు నో. నాకు పాస్ చేసేటప్పుడు ఏంటి స్మాల్ స్మెల్ వస్తుంది అని మనం అక్కడ అవేర్నెస్ వచ్చేటప్పుడు మేము ఓకే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ట్రీట్ చేసుకోవాలి, మనం ఈ మధ్యలో చేయాల్సినవి ఏంటి అని ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే నార్మల్గా అందరికి ఉన్న కామన్ అపోహ ఏంటంటే వైట్ డిశ్చార్జ్ ఒక్కోసారి ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఏమంటామంటే కాళ్ళు గుంజుతున్నాయి, కాళ్ళు పీకుతున్నాయి, బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, చాలా ఓవర్ఫ్లోగా వస్తుంది, కొంతమంది అయితే ప్యాడ్స్ పెట్టుకోవాలని కూడా చెప్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి ఏంటి అంటే బట్ అందరికి ఉన్న అపోహ దానివల్ల మాత్రమే మీకు కాళ్ళు పీకేయడము లేకపోతే బ్యాక్ పెయిన్ రావడము ఇవన్నీ కూడా అండర్లైన్ కాజ్ ఇంకొకటి ఉంది. వైట్ డిశ్చార్జ్ వల్ల అంత జరిగిపోదు బాడీలో, సమ్ అండర్లైనింగ్ కాజ్ ఏదో ఉంది, అది ఖచ్చితంగా డయాగ్నోసిస్ చేసుకోవాలి. చేసుకోకుండా బట్ దాని మీద బ్లేమ్ చేయడం అనేది రైట్ కాదు. ఓకే. అండ్ నార్మల్గా ఒక ఉమెన్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అదేంటి వైట్ డిశ్చార్జ్ అనేది పర్ డేకి రిలీజ్ అవుతుంది. మన జనరల్గా ఉమెన్లో పర్ డేకి 1 టేబుల్ స్పూన్ వస్తుంది. అదే ఓవలేషన్ టైంలో కానీ ప్రెగ్నెంట్ లేడీస్లో కానీ 30 times. సో అకార్డింగ్ టు యువర్ హార్మోన్స్ ఇట్ విల్ ఇంక్రీజెస్ అన్నమాట. సో ఇది గమనించుకోవాలి మనం. అండ్ దీనికి ఎటువంటి టిప్స్ తీసుకోవాలనే డౌట్ కూడా ఉంటుంది అందరికీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం ఇప్పుడు వచ్చేది ఏంటంటే క్రీమ్స్ వాడుతున్నారు ఉషా చాలామంది. ఏదైతే ఏరియా ఉంటుందో దాన్ని వైట్నింగ్ చేసుకోవడానికి లైట్నింగ్ క్రీమ్స్ వాడుకుంటున్నాం. అండ్ ద బికినీ వ్యాక్సింగ్ వాడుతున్నారు. అండ్ నెక్స్ట్ సోప్స్, వాషెస్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. ఎప్పుడైతే ఈ ఇన్ఫెక్షన్స్తో కానీ వెజనల్ డిశ్చార్జెస్ ఎక్కువ ఉన్నాయి, యూటీఐస్ ఫ్రీక్వెంట్గా ఉన్నాయి మనకి ఎప్పుడైతే అనిపిస్తుందో ఈ ప్రొడక్ట్స్ అన్నీ కంప్లీట్గా బ్యాన్ చేసేసేయాలి. ఎందుకంటే మనం ఎంత సెన్సిటివ్ అంటే అంత సెన్సిటివ్ వాటి దగ్గర అందరూ యూజ్ చేసేవి ఏంటంటే సెంటెడ్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారు. వీ షుడ్ నాట్ యూజ్ ద సెంటెడ్ ప్రొడక్ట్స్. అండ్ ఇన్ఫెక్షన్ ఉండేటప్పుడు వెజనల్ డిశ్చార్జ్ ఎక్కువ ఉండేటప్పుడు ట్యాపింగ్ కూడా ఎక్కువ చేయడం, ట్యాపింగ్ అంటే ఎక్కువ వాటర్ చేసి ఫ్లష్ చేయడం కానీ, అండ్ నెక్స్ట్ క్రీమ్స్ అప్లై చేయడం కానీ, లేకపోతే వాషెస్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టడం కానీ అవి చేయకూడదు. అండ్ హైజీన్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఎప్పుడైనా హైజీన్ మెయింటైన్ చేయాలంటే లూప్ వామ్ వాటర్ ఆర్ హాట్ వాటర్తో కంపల్సరీగా వెజైనల్ ఏరియాని క్లీన్ చేయాలి. అండ్ ఇట్ షుడ్ బీ డ్రై. ఓకే. అండ్ నెక్స్ట్ దీనికి వచ్చేసి టవల్స్. ఇంట్లో అందరూ ఒకే టవల్ యూజ్ చేయడం ఒకరికొకరికి ఇది ఈజీగా పాస్ ఆన్ అవుతుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి వాళ్ళు ఏవైతే యూజ్ చేస్తున్నారో ఈ టైంలో షుగర్స్ కంప్లీట్గా షుగర్స్ అన్నవి అవాయిడ్ చేయాలి. ఎందుకంటే కండిషన్ ఇంకా వరస్ట్ అయిపోతుంది. అండ్ ఫ్లూయిడ్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి. ఫ్లూయిడ్ ఇంటేక్తో పాటు పాసింగ్ ఆఫ్ యూరిన్. ఈ టైంలో ఏం చేస్తారంటే జనరల్గా కామన్ మిస్టేక్, అరే యూరిన్ పాస్ చేస్తే మంట వచ్చేస్తుంది, పెయిన్ వస్తుందని ఆపేస్తారు, వెళ్ళరు, వాష్రూమ్ కూడా వెళ్ళరు. సో ఇట్ ఇంక్రీజెస్ ద ఏంటంటే ఫ్లష్ అవుట్ చేయాలి టాక్సిన్స్ ఏవైతే ఉందో బ్యాక్టీరియా పీహెచ్ని బ్యాలెన్స్ చేయడానికి ఫ్లూయిడ్స్ ఎంత ఇంక్రీజ్ చేస్తే అంత మంచిది. అండ్ షుగర్స్ అన్నవి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అండ్ ఏదైతే క్లీనింగ్లో ఇది బయటికి ఓపెన్గా చెప్పుకోలేమంటే చెప్తున్నాను కదా, ఆడవాళ్ళకి ఏ సమస్య వస్తే ఫస్ట్ ఏంటంటే ఎవరికైనా కాల్ చేసేది
అందరూ చేసే మిస్టేక్ ఎక్కడంటే అంటే క్లీనింగ్ ఎప్పుడు కూడా ఫ్రంట్ టు బ్యాక్ చేయాలి తప్ప బ్యాక్ టు ఫ్రంట్ చేయకూడదు. ఎందుకంటే ఆడవాళ్ళలో ఎనస్ అండ్ ద వెజైనల్ ఇట్స్ టుగెదర్. దట్స్ వై యూ షుడ్ నాట్ డూ. ఎందుకంటే అటు నుంచి బ్యాక్టీరియా ఇటు పంపించకూడదు. వెజైనల్ నుంచి బ్యాక్టీరియా బ్యాక్ యానస్ పంపించవచ్చు, కానీ ఎప్పుడు కూడా వాషింగ్ ఎప్పుడు కూడా ఫ్రంట్ టు బ్యాక్, నాట్ బ్యాక్ టు ఫ్రంట్. ఇది కంపల్సరీగా పాటించాల్సిన టిప్. ఇది ఏ అమ్మాయిలకైనా, ఇట్ ఈస్ నాట్ ఉమెన్, ఈవెన్ కాలేజ్ గోయింగ్, స్కూల్ గోయింగ్ గర్ల్స్, ఇది మినిమం. ఎందుకంటే మన అమ్మాయిలు ఇవన్నీ మనకు నేర్పించాలి. సో ఇట్స్ అ కామన్ నేచురల్ థింగ్స్, ఫీలింగ్ షై, ఇలాంటి కామన్ వర్డ్స్ అనుకుంటాం, బట్ మినిమం ఇట్ ఈస్ రిక్వైర్డ్. అంటే జనరల్గా ఇక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ని మనం కరెక్షన్ చేసుకోగలిగితే చాలు. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టుగానే చాలా మందికి వెజనల్ డిశ్చార్జ్ అనేది ఇబ్బందిగా ఉంటుంది. బట్ దాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, ఇది గుడ్ ఆర్ బ్యాడ్ అని ఏ విధంగా తెలుసుకోవాలి, అండ్ ఈ ప్రాసెస్ ఏంటి అనేది అర్థం అవ్వాలి అనుకున్నా చాలా మంది కన్ఫ్యూజన్ మోడ్లో ఉంటుంటారు. కొంతమందికి ప్రొలాంగ్డ్ ఉంటుంది. ఇప్పుడు ఈ మంత్ వస్తుంది, తగ్గుతుంది, నెక్స్ట్ మంత్. వాళ్ళు ఖచ్చితంగా యూటీఐ డాక్టర్ అవసరం. వీళ్ళు కంటిన్యూస్గా యాంటీబయాటిక్స్ మీద ఉంటే మాత్రం కంపల్సరీ ప్రోబయాటిక్స్ వాడాలి. ఒకటి యాంటీబయాటిక్స్ డిసడ్వాంటేజ్ ఏంటో చెప్తాను. ఒకసారి మీరు యాంటీబయాటిక్ తీసుకుంటే 10 times డ్యామేజింగ్ ద గట్ బ్యాక్టీరియా. అంటే ఒక బ్యాడ్ బ్యాక్టీరియానే తీసుకుపోదు, అది మంచిది కూడా తీసుకుపోతుంటుంది. తీసుకుపోయేటప్పుడు ఏమవుతుంది, గట్ ఎప్పుడైతే హీల్ అవ్వట్లేదో, గట్లో ఉండాల్సినవన్నీ పోతున్నాయో, ఎంటైర్ ద బాడీ సిస్టమ్ విల్ డ్యామేజ్. సో ప్రోబయాటిక్స్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ఎవరైతే యాంటీబయాటిక్స్ లాంగ్ పీరియడ్ ఉంటున్నారో వాళ్ళకి వచ్చే సజెషన్ ఏంటంటే ప్రోబయాటిక్స్ అనేది కంపల్సరీగా డైట్లో యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఎవరైనా సరే వీటికి సంబంధించి ఇంకా అవేర్నెస్ కావాలి అనుకున్నా, మీరు అన్నట్టుగా ఇచ్చింగ్, మంట, లేదంటే చిన్న చిన్న పొక్కులు లాంటివి కావచ్చు, లేదంటే ఇరిటేటింగ్గా ఉంది, కొంచెం కష్టంగా ఉంది అనుకునే వాళ్ళు, ఎక్కువ అవుతుంది అనుకునే వాళ్ళు, టిప్స్ కావాలి అనుకున్నా, ఒకసారి మిమ్మల్ని కలవాలి అనుకునే, ఏ విధంగా అంటారు మహాగారు? మనం ట్రీట్ చేయొచ్చు, అది ట్రీట్ చేయొచ్చు బేసింగ్ ఆన్ ద లైఫ్ స్టైల్. బట్ అది ఏంటనేది ప్రాపర్గా డయాగ్నోసిస్ చేసుకున్న తర్వాత మనం ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం. అవును, ప్రాపర్ డయాగ్నోసిస్ లేక ఒక ఫ్రీక్వెంట్గా వస్తున్నాయని రావడం కాదు, బట్ ప్రాపర్ డయాగ్నోసిస్ ఈజ్ నీడెడ్. ఎవరికైనా ఎటువంటి సమస్యలు ఉన్నా, ఇదర్ పీసీఓడి, థైరాయిడ్ ఆర్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ, ఇవేమి ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ వాట్సాప్ ఆర్ కాంటాక్ట్ చేయడం వల్ల ఫుల్ డీటెయిల్స్ మనం షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ మహాగారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరికైనా సరే వెజనల్ డిశ్చార్జ్ ఇది చాలా ఎక్కువ ఇబ్బందికరమైన సమస్య ఆడపిల్లలకి. బట్ షై ఫీల్ అవుతూ ఉంటుంటారు, ఎవరికి చెప్పాలి అండ్ ఏ విధంగా, అంటే మమ్మల్ని ఇలా ఇబ్బంది పడుతుందని షేర్ చేయడం కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా ఎవరైనా ఉండుండి మీకు కనుక ప్రాబ్లమ్కి సంబంధించిన సొల్యూషన్ దొరకట్లేదని మీరు కనుక అనుకుంటే దయచేసి సెల్ఫ్గా ఏది ట్రై చేయొద్దు. చాలా సెన్సిటివ్ కాబట్టి హెల్త్. ఒకసారి మహాగారి అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మహాగారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.